అక్షయ పాత్ర ప్లాన్ ఇవ్వబోతున్నటువంటి ఆల్ ఆఫ్ పర్సన్స్కి ఈ యొక్క అక్షయ పాత్ర ప్లాన్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, మన యొక్క అక్షయ పాత్ర ప్లాన్ ద్వారా ఆటోమేటిక్గా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కోట్లాది కోట్లకు వెళ్ళొచ్చు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు వంశపారంపర్యంగా మనము పిల్లలు ఇది ఎక్కడ కాదు, బ్యాంకులో పెట్టుకోవాలి ప్లాను. ఎందుకంటే మనకు సృష్టి శక్తి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ప్లాన్ ఇది. దీని ద్వారా నిరుద్యోగం, పేదరికము, అనారోగ్యాలు, స్పీడు, దొంగతనాలు, ఉగ్రవాదం అన్నీ పోయి మనం కోట్లాది కోట్లకు వెళ్ళొచ్చు. బ్యాంకులో పెట్టుకోవాలన్నమాట. మనం సృష్టి శక్తిని వేయడంగా సృష్టి శక్తి ఇచ్చినటువంటి వరం అనమాట ఇది. కాబట్టి దీని ద్వారా నిరుద్యోగం పోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. నోట్ల విషయంలో కూడా ప్లాను తెలిసిన తర్వాత కోతి విద్య, తెలియకముందు బ్రహ్మ విద్య అంటూ ఉంటారు. కాబట్టి ఇది ప్లాన్ అంటే మీకే అర్థమవుతుంది. సృష్టి శక్తి ఇచ్చిన సూర్యుని వెలుగు వంశపారంపర్యంగా ఉన్నట్లు బ్యాంకీ నోటు ఉపయోగించే ప్రతి ఒక్కరికి, ప్రతి దేశంలో ప్రతి వ్యక్తికి సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కోట్లకు తీసుకువెళ్ళే సూత్రమే అక్షయపాత్ర సూత్రం. ఈ యొక్క అక్షయపాత్ర సూత్రం అనే దీనికి పేరు కూడా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపదికి వరంగా ఇచ్చినటువంటి అక్షయపాత్ర ప్లాన్ అక్షయపాత్ర ద్వారా ఎంతమందికి పెట్టినా కూడా తరగదనమాట. ఇది కూడా అంతే. ఎంతమందికైనా వంశపారంపర్యంగా ఎంతమందికైనా ఎన్ని కోట్ల మందికైనా జనాభా తక్కువ వస్తారు, కానీ అందరికీ టైప్ చేసి పెట్టచ్చు, అందరికీ కోట్లు పడతాయి. టైపు చేసి పెట్టేదంటే ఏంది అనేది మళ్ళీ మీకు అర్థమవుతుంది వీడియో వింటా ఉంటే. ఎందుకంటే బ్యాంకీలలో కరెన్సీ నోట్లు అనేటివి లేవు, అంతా డిజిటల్ కరెన్సీ రూపంలో రన్ అవుతుంది. బ్యాంక్ అనేది ఎవరిది కాదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది కాదు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళది కాదు, ఎవరిది కాదనమాట. ఆ బ్యాంక్ అనేది ఒక నోటు ముద్రించాలి. 1947లోనే పొరపాటు చేసినాడనమాట. నోటు ఒకటి ముద్రించాలి, ఆ నోటు ఉపయోగించాలి, కొనే చోట అమ్మే చోట అని ఒక షరత్తు పెట్టినారు. అంతవరకే. కానీ ఏదైతే ప్రజల సమస్యల్ని తీర్చేటువంటి ప్లాన్ పెట్టుకోవాలి బ్యాంకులలో. ఇప్పుడు లోన్లు ఇస్తూ ఉన్నారు, మన లోన్ అకౌంట్కి డిజిటల్ కరెన్సీ రూపంలో టైప్ చేసి పెడతారు, నంబర్ల రూపంలో. నార్మల్ అకౌంట్కి నంబర్లనే పంపిస్తూ ఉన్నారు. బట్ అది తీసుకుని పోయి అంగళ్ళు పెట్టుకుంటున్నాం, టీ కొట్లు పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ బిజినెస్లు పెరిగిపోయి ఇంకా ఎవరు జరగవు అనమాట. అసలు వడ్డీలు కట్టలేము, ఏవి కాంపిటీషను. 2 అంగళ్ళు ఉండాలి, కానీ 4 అంగళ్ళు అవుతున్నాయి. కాబట్టి ఎవరికి జరుగుతాయి? ఇప్పుడు బ్యాంకీలో నిల్వ లేదు. బ్యాంకీలో నిల్వ లేనప్పటికి కూడా మన యొక్క లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఆ లోన్ అకౌంట్కి టైప్ చేస్తారు మినిమము ఇంత అని. భూమికి కానీ ఎటుకన్నా కానీ గోల్డ్కి కానీ నిల్వ అంటే డబ్బులు లేవు, కరెన్సీ నోట్లు లేనప్పటికీ కూడా ఒక ప్రాసెస్ అనమాట. అది టైప్ చేసి పెడతాడు లోన్ అకౌంట్కి. కరెన్సీ నోట్లు ఉంటే కరెన్సీ నోట్లు ఇస్తాడు, లేదంటే నార్మల్ అకౌంట్కి నంబర్లనే పంపిస్తున్నాడు. ఒకవేళ కరెన్సీ నోట్లు ఉన్నప్పటికీ ఇలా లోన్లు ఇవ్వకూడదనమాట. పొరపాటు చేసినాడు. 1947 నుంచి పొరపాటు జరుగుతూ ఉంది. అందుకే మనం ఈ ఖర్చు పెరిగిపోతుంది, మనం ఇన్ని ఇబ్బందుల పాలవుతున్నాం. కాబట్టి మనకు సృష్టి శక్తి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ప్లాన్ అక్షయపాత్ర ప్లాన్ అనమాట. ఇది బ్యాంక్ మేనేజర్లకు, క్యాషియర్లకు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి, సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్లాన్ అమలు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. బ్యాంకుల దగ్గరికి ఎవరు రాకోకుండా పనులు కొనసాగిపోతుంటాయి. ఎందుకంటే పనులు కొనసాగాలి. కాబట్టి ప్రతి ఒక్కరి బ్యాంక్ మేనేజర్లకు, క్యాషియర్లకు తెలియజేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది అమలు చేయాలంటే లోన్ అకౌంట్ ప్రొఫైల్లో సృష్టి శక్తి అన్నటువంటి టైటిల్ వచ్చేటట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ప్రొఫైల్లో 1200% వచ్చేటట్లు అప్డేట్ చేసి పెడితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటాడు, అతనికి ఐడి నెంబర్, పాస్వర్డ్ ఉంటుంది. అతను ఐడి నెంబర్తో పాస్వర్డ్తో లాగిన్ అయ్యి లోన్ అకౌంట్ ప్రొఫైల్లో సృష్టి శక్తి అన్నటువంటి టైటిల్ వచ్చేటట్లు అప్డేట్ చేసి పెడితే ఈజీగా తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఎట్లయితే భూమి, గోల్డ్, హౌస్ని బేస్ చేసుకొని లోన్లు ఇస్తూ ఉంటారు, అదేవిధంగా సృష్టి శక్తి నన్ను బేస్ చేసుకొని లోన్ ఇవ్వండి అని తెలియజేస్తుంది. నన్ను బేస్ చేసుకొని అంటే సృష్టి శక్తి అన్నటువంటి టైటిల్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి నార్మల్ అకౌంట్కి లోన్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ లోన్ అకౌంట్ సృష్టి శక్తి అన్నటువంటి టైటిల్ మీద బేస్ చేసుకొని లోన్ అకౌంట్ ఓపెన్ చేసి 30 కోట్లను టైప్ చేసి పెట్టి వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ పంపించి 1200% క్లిక్ చేసి పెడితే
30 కోట్లు ఇంటూ 1200/100 అంటే 12 ముళ్ళ 36 360 కోట్లు సంవత్సరం వడ్డీ అవుతుంటుంది నంబర్ల రూపంలో. ఎటువంటి బస్ ఛార్జీ కరెంటు బిల్లు కానీ పెరగదు. ఈ సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఇచ్చినటువంటి లోన్ అమౌంట్ను బ్యాంకు లావాదేవీల ప్రకారం ఒకే నెల వడ్డీతో జీరో చేసుకుని 360 కోట్లు పోయి 12 నెలలు వేస్తే నెలకు 30 కోట్లు అవుతుంది. ఇచ్చినటువంటి లోన్ అమౌంట్ను 30 కోట్లను ఒకే నెల వడ్డీతో జీరో చేసుకుని 2వ నెల నుంచి 30 కోట్లు తీసుకొచ్చి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఇంకా 10 ఏళ్ల లోపల ఉన్నటువంటి పిల్లలకి 9 కోట్లు, 10 ఏళ్ల పైన ఉన్నటువంటి పిల్లలకి 15 కోట్లని తల్లి లోన్ అకౌంట్కి టైప్ చేసి పెట్టి, తల్లి లోన్ అకౌంట్కి కానీ తండ్రి లోన్ అకౌంట్కి టైప్ చేసి పెట్టి వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోకి పంపిస్తే అక్కడ వాళ్ళకు కూడా వడ్డీ పడుతుంటుంది. నెల వాళ్ళకు కూడా 9,000, 10 ఏళ్ల లోపల ఉన్నటువంటి పిల్లలకు 9 కోట్లు, 9,000 కాదు 9 కోట్లు, 10 ఏళ్ల పైన ఉన్నటువంటి పిల్లలకు 15 కోట్లని నెల పడుతుంటుంది. వడ్డీని ఒకే నెల వడ్డీతో లోన్ అమౌంట్ని జీరో చేసుకొని ఈజీగా వాళ్ళది కూడా పడుతూ ఉంటుంది. ఎటువంటి బస్ ఛార్జీ కరెంటు బిల్లు కానీ పెరగదు. ఇంకా ఇది పడిన తర్వాత నెల వడ్డీతో లోన్ అమౌంట్ని జీరో చేసుకుని నెల నార్మల్ అకౌంట్కి 30 కోట్లను పంపించు డిజిటల్ కరెన్సీ రూపంలో. కరెన్సీ నోట్లు అనేవి 10,000 మాత్రమే చేతుల మార్పిడి కోసం నెల ఉపయోగించాలని షరత్తు పెట్టి, ఇంకా మిగతాదంతా ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోండి అని అవైలబుల్ ఇస్తే ప్రింట్ అయినటువంటి కరెన్సీ నోట్లు చేతుల మార్పిడి కోసం సరిపోతుంటాయి. డిజిటల్ కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్ చేసుకుంటారు కొనే చోట, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు అంతా డిజిటల్ కరెన్సీ రూపంలోనే రన్ అవుతుంది, నోట్లు అనేటివి లేవు. బట్ అయినప్పటికీ రన్ అవుతూ ఉంది బ్యాంకులో ఒక ప్రాసెస్. ఇప్పుడు బ్యాంకులో నిల్వ లేనప్పటికి కూడా లోన్ అకౌంట్ ఓపెన్ చేసి టైప్ చేయొచ్చు, నార్మల్ అకౌంట్కి పంపించు. కరెన్సీ నోట్లు ప్రింట్ చేసినటువంటి కరెన్సీ నోట్లు ఉన్నప్పటికీ కూడా ఇలా ఇచ్చుకుంటూ పోతే లాస్ట్కి బ్యాంకుకి అందరూ రుణగ్రస్తులు అవుతారు, ఇబ్బందుల పాలవుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ, అంగళ్ళు ఎక్కువ, కొనేటోళ్ళు తక్కువ. ఎలా జరుగుతాయి? జరగవు అనమాట. అందుకే మనకు సృష్టి శక్తిని వేయడంగా మనకు ఈ ప్లాన్ ఇచ్చింది, మహోన్నతమైనటువంటి ప్లాన్. 2 సంవత్సరాలకి ఇది ప్లాన్ వచ్చింది. తెలిసిన తర్వాత కోతి విద్య, తెలియకముందు బ్రహ్మ విద్య అంటారు. ఓన్లీ టైప్ చేసి పెట్టే విధానం అనమాట. సో అది ఇచ్చినటువంటి పర్సెంటేజ్ అమౌంట్. ఎందుకంటే ఆనాడు ఇచ్చినటువంటి సూర్యుని వెలుగు, గాలి, వాన, నీరు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి అందరికీ సమానంగా ఉన్నాయి. సూర్యుడు అప్పటి నుంచి వెలుగుతూనే ఉన్నాడు, లిక్విడ్ అయి మంట మడుతున్నాడు, మళ్ళీ అదే లిక్విడ్ అయి మళ్ళీ అదే సూర్యగ్రహం మీద పడి మళ్ళీ మండుతూ ఉంది. సో ఇది కూడా మనకి ఎప్పటికీ ఇంకా కోట్లల్లో పడుతుంటుంది అనమాట. కరెన్సీ నోట్లు అనేటివి ఎటువంటిగా తక్కువ రావు. కాబట్టి ఇలాంటి ప్లాన్ పెట్టుకొని మనకు సృష్టి శక్తి తెలియజేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా ఇప్పుడు ఇది ఫోన్ చేసి ఉన్నటువంటి ఉద్యోగాలే, మీరు ఏ వృత్తి చేస్తారు, ఆ వృత్తి 6 రోజులు చేయాలి. 6 రోజులకి రావచ్చు, 7 రోజులు రావచ్చు, జనాభాని బట్టి. అది జాబు, బేల్దారి పని కావచ్చు, ఇంజనీరింగ్ జాబ్ కావచ్చు, కలెక్టర్ ఉద్యోగం కావచ్చు, అంగట్లో కూర్చుండే జాబ్ కావచ్చు, డాక్టర్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. 6 రోజులు డ్యూటీ చేయాలి. 1/2 ఎకరా భూమి వేస్తేనే ఇవి పడతాయని ఒక కండిషన్ పెట్టుకోవడంతో ఆటోమేటిక్గా పనులు కొనసాగిపోతుంటాయి. అందరం కోట్లకి వెళ్ళిపోతుంటాం. పనికి ఫలితం అంటే పనికే డబ్బులు ఇచ్చేది ఇప్పుడు మనం, ఏదైనా కానీ పనికి ఫలితం అనమాట. సో ఇది బ్యాంకులు అనేటివి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది కాదు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళది కాదు. మనం సమాజం బాగుపడేటువంటి ప్లాన్ ఏదైతే బాగుంటుందో అది పెట్టుకోవాలి. ఇది ఆటోమేటిక్గా సరిపోతుంది. సృష్టి శక్తి ఇచ్చినటువంటిది. ఎందుకంటే సృష్టి శక్తి ఇచ్చినటువంటి ఏవైనా స్థిరత్వం, సృష్టి శక్తి ఇచ్చినటువంటి ఇంధనంతోనే ల్యాప్టాప్ తయారు చేస్తున్నాడు, ప్రింట్ మిషన్ తయారు చేస్తున్నాడు, తర్వాత కరెన్సీ నోటు కూడా తయారు చేసేది సృష్టి శక్తి ఇచ్చినటువంటి ఇంధనంతోనే. కాబట్టి అందుకే సృష్టి శక్తి ఆధీనంలోకి రావాలి బ్యాంకులలో. ప్రాసెస్ ఒకే ఒక లోను, అక్షయ పాత్ర లోను, ఇదొకటి చాలు. ఇంకా భూమి లేని వాళ్ళకు కూడా భూమి ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంకో నార్మల్ అకౌంట్కి లోన్ అకౌంట్ ఓపెన్ చేసి ఎకరాకి 30 కోట్లను టైప్ చేసి పెట్టి, రైతులకి ఎకరాకి 30 కోట్లను టైప్ చేసి పెట్టి వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ పంపిస్తే 1200% పెడితే వాళ్ళకు కూడా 360 కోట్లు ఎకరాకి సంవత్సరం పడుతుంటాయి. 360 కోట్లు పోయి 12 నెలలు వేస్తే నెలకు 30 కోట్లు అవుతుంది. ఇచ్చిన లోన్ అమౌంట్ను 30 కోట్లను ఒకే నెల వడ్డీతో జీరో చేసుకొని 2వ నెల నుంచి 30 కోట్లు తీసుకుంటారు రైతు ఎకరాకి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు తన బాధ్యత ప్రకారం భర్త తరపున 1/2 ఎకరా, భార్య తరపున 1/2 ఎకరా, ఏ బిజినెస్ ఏ ఉద్యోగం లేనోళ్ళు ఎకరా భూమి వేసేటట్లు, ఏదైనా ఉద్యోగము బిజినెస్ ఉన్నోళ్ళు 1/2 ఎకరా భూమి వేసేటట్లు. ఇది ఒక కండిషన్. ఆటోమేటిక్గా 10 ఎకరాలను
10 ఎకరాలు ఉన్నటువంటి రైతు 1 ఎకరా వేసుకుంటారు, మిగతా 9 ఎకరాలు భూమి లేని వాళ్ళకి కౌలుకి ఇస్తాడు, తక్కువ కౌలుకి. ఎందుకంటే ఎకరాకి 360 కోట్లు పడుతుంది, ఇంకా కౌలు ఎక్కువ అడగడు. సో భూమి లేనోళ్ళు చేసుకోవచ్చు. ఈ భూమి మీద ఇప్పుడు జనాభాకి ఒకవేళ భూమి తక్కువ వచ్చినా ఈ సంవత్సరం కొంతమంది, ఇంకో సంవత్సరం కొంతమంది కూడా చేయొచ్చు. ఉన్నటువంటి ఉద్యోగాలే ఉన్నటువంటి భూమిని చేసుకుంటే, ఎందుకంటే భూమిలో పండేటువంటి తిండి గింజలు గుడ్డ ముఖ్యం ప్రతి ఒక్క వ్యక్తికి. అందుకోసం ఇది భూమికి పడేటట్లు భూమి ప్లస్ ఉద్యోగం 2 చేస్తేనే పడతాయని ఒక కండిషన్తో తీసుకురావడంతో ప్లాను అది భూమి వేస్తుంటారు. తిండి గింజల విషయంలో మనకు కొరత ఉంటుంది. ఇప్పుడు పెట్టుబడి పోయి కోట్లలో మిగులుతుంటుంది అనమాట. ఇంకా వేయలేని వాళ్ళకి, ముసలోళ్ళకి, ముతుకోళ్ళకి వాళ్ళ బదులు ఎవరైనా చేస్తే వాళ్ళకి సగము 180 కోట్లు, వాళ్ళ బదులు ఎవరైనా చేస్తే వాళ్ళకి 180 కోట్లు. అంటే పెట్టుబడికి పోయి ఇంకా మిగులుతుంటుంది కాబట్టి వేసేపోతాడు. ఎటువంటి నష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక దీని ద్వారా నిరుద్యోగము, పేదరికము, స్పీడు, దొంగతనాలు అన్నీ పోతాయి. ఇక్కడ నిదానం ఎక్కువ, స్పీడ్ తక్కువ, నిదానం ఎక్కువ, ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ, శ్రమ తక్కువ, స్వేచ్ఛ ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ, అనారోగ్యాలు తక్కువ అనమాట. సో దీని ద్వారా ఆటోమేటిక్గా రోడ్ల మీద స్పీడ్ని తగ్గించు, దొంగతనాలు ఉండవు, అల్లర్లు ఉండవు, కొట్లాటలు ఉండవు, యుద్ధాలు ఉండవు, ఏముండవు అనమాట. సో కోట్లల్లో పడుతుంటుంది తనివి తీరంగా. సో ఇంకా పెట్టుకోవచ్చు. సరే ఇప్పుడు 30 కోట్లు నెల రోజు ₹1 పడుతుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. కాబట్టి రైతు గుడికి ఎకరాకి చెప్పేసినాము. ఇంకా సౌకర్యాలకి, రోడ్లకి, నీటి కాలువకి, ఆరోగ్యశ్రీ కార్డుకి, బస్టాండ్లు కట్టించడానికి, స్కూళ్ళు కట్టించడానికి ఎన్ని సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలకి అన్ని అకౌంట్లు క్రియేట్ చేసి, ఆ అకౌంట్లకు లోన్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఆ లోన్ అకౌంట్లకు 60 లక్షల కోట్లను టైప్ చేసి పెట్టి వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ల అకౌంట్లు ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ల అకౌంట్లకు పంపించి 1200% క్లిక్ చేసి పెడితే నెలకు 60 లక్షల కోట్ల వడ్డీ అవుతుంది. వడ్డీతో ఒకే నెల వడ్డీతో లోన్ అమౌంట్ని 0 చేసుకొని 2వ నెల నుంచి 30 కోట్లు తీసుకొచ్చి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి 60 లక్షల కోట్లు అప్పు ఉందంటున్నారు. ఒకే నెల వడ్డీతో ఈ యొక్క వడ్డీతో ముళ్ళుతోనే తీయాలన్నట్లు బ్యాంకీలో ప్రాసెస్ దీంతోనే వడ్డీతో ఒకే నెల వడ్డీతో ఆ యొక్క లోన్ అమౌంట్ని అంతా 0 చేసుకుని 3వ నెల నుంచి 60 లక్షల కోట్ల వడ్డీ తీసుకోవచ్చు నంబర్ల రూపంలో. సో ఇప్పుడు రోడ్ల కాంట్రాక్టర్లు బ్యాంకులో పోయి అర్జీ పెట్టుకుంటారు, మేము ఈ రోడ్డు వేస్తామని. దానికి ఎంత అవుతుందో అంత నంబర్స్ రూపంలో వాళ్ళ అకౌంట్కి పంపిస్తారు, ట్రాన్సాక్షన్ చేస్తారు, పోయి రోడ్లు వేస్తుంటే ఎటువంటి బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు కానీ పెరగవు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కాలువ నీళ్ళు కూడా ఈజీగా తేవచ్చు. కాలువ నీళ్ళు తేవడంతో బోర్లు తగ్గిచ్చేస్తారు, భూకంపాలు రాకుండా, భూమి లొంగు తగ్గిపోయి భూకంపాలు రావు. తర్వాత భూమిలో ఉన్నటువంటి నీరు లోనికి పోకోకుండా పైకి వస్తుంది, భూజలాలు పెరుగుతాయి, మనకి వేడి తగ్గుతుంది అనమాట. మనం చేసుకునే ఈ యొక్క వేడిని తీసుకొచ్చుకున్నాం. ఆల్రెడీ సృష్టి శక్తి మనకి క్లియర్గా తెలియజేస్తుంది అనమాట. సో మనం సృష్టి శక్తిని వేడంగా వచ్చినటువంటి ప్లాన్ ఇది. 2 సంవత్సరాలు పట్టింది ఈ ప్లాను. 1947 నుంచి పొరపాటు జరుగుతుంది బ్యాంకులో. ఇంకెలా? సో ఆ నోటు కోసమే మనం ఉరుకుతున్నాం. ప్రతి ఒక్క పని ఏదన్నా కానీ మనకి నోటు కావాలి, డబ్బులు కావాలి. ఏ ఉద్యోగం చేయి, ఏ బిజినెస్ అయినా చేయి. సో అందుకే ఆ నోటు కోసమే. ఇప్పుడేం నోట్లు లేవు. బ్యాంకు లావాదేవీల ప్రకారం చూసుకుంటే నోట్లు లేవు. రిజర్వ్ బ్యాంకులో ఎన్ని నోట్లు ప్రింట్ అయినాయో మనం స్టేటస్ ఎత్తితే అవే నోట్లు, ఇంకా నోట్లు అనేటివి లేవు. మొన్న 2000 రూపాయల నోట్లు రద్దు చేసినాయి, అవన్నీ పోయి అకౌంట్కి జమ అయినాయి, నంబర్స్ రూపంలోకి వెళ్ళిపోయినాయి. బట్ నోట్లు లేనప్పటికి కూడా ఆ నంబర్స్ రూపంలో ఉన్నటువంటి నోట్ల బదులు ఆ నంబర్స్లో ఉన్నటువంటి డిజిటల్ కరెన్సీ బదులు ఈ నోట్లనే ఉపయోగిస్తున్నారు. 500 రూపాయల నోట్లు ఇప్పుడు ప్రింట్ చేసినట్టు. ఒకప్పుడు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా పూర్తిగా రద్దు చేసినాయి. అవి కూడా అకౌంట్కి జమ అయినాయి, అకౌంట్లకి నంబర్స్ రూపంలోకి వెళ్ళిపోయినాయి. ఆ నోట్లు లేనప్పటికి కూడా ఉన్నటువంటి కరెన్సీ నోట్లనే తిరగస్ చేస్తున్నారు. కాబట్టి నోట్లు అనేటివి లేవు బ్యాంకులలో. కాబట్టి అంతా డిజిటల్ కరెన్సీ రూపంలో రన్ అవుతుంది. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ రూపంలో రన్ అవుతుంది, ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఇది. కాబట్టి ఇది ఒక ప్లాన్ ఇప్పుడు జరిగేదంతా. ఇప్పుడు సృష్టి శక్తి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్లాను ఇది కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో ఆదాయం పెరుగుతుంటుంది, ఖర్చు తగ్గుతుంటుంది. మనకు వంశపారంపర్యంగా 15 ఏళ్ళు పిల్లలకు రాగానే అకౌంట్ ఇచ్చి వాళ్ళకు కూడా టైప్ చేసి పెట్టచ్చు, వాళ్ళ లోన్ అకౌంట్కి కూడా టైప్ చేసి పెట్టి వాళ్ళకు కూడా వడ్డీ పడుతుంటుంది. ఎంతమందికైనా ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఆ సూర్యుని వెలుగు, గాలి, వాన, నీరు, సత్యయుగం, త్రేతాయుగం నుంచి ఎట్లయితే సమానంగా ఉంటాయో, తల్లికి పుట్టగానే ఆ యొక్క బ్యాంకులో టైప్ చేసి పెట్టేదే. సో వాళ్ళకి అకౌంట్ ఉండదు. ఫస్ట్ తల్లి లోన్ అకౌంట్కి,
15 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అకౌంట్ వస్తుంది, వాళ్ళకి అకౌంట్ ఇచ్చి వాళ్ళకు కూడా టైప్ చేసి పెట్టచ్చు. ఉన్నటువంటి ఉద్యోగాలే, అందరికీ చదువు, అందరూ ఉద్యోగము, అందరూ అర్ధెకరా భూమి వేసుకుంటూ హ్యాపీగా కోట్లకి వెళ్ళిపోవచ్చు. మహోన్నతమైనటువంటి ప్లాన్. అదే నోట్లు సరిపోతుంటాయి చేతుల మార్పిడి కోసం డిజిటల్ కరెన్సీ రూపంలో. ఇప్పుడు బ్యాంకులో నిల్వ లేదు, అమౌంట్ లేదు, బట్ లోన్ ఇవ్వమంటే లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు, టైప్ చేస్తాడు, లోన్ అకౌంట్కి నంబర్స్ను పంపిస్తాడు నార్మల్ అకౌంట్కి. పని ఆయన తీసుకొచ్చుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, బిజినెస్లు పెరిగిపోతున్నాయి, ఎవరిది జరగదు. సో దీని ద్వారా బ్యాంకుకి అందరం రుణగ్రస్తులం అవుతాం, ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఈ ప్లాన్ను వదిలిపెట్టి ఒకే ఒక లోను, అక్షయ పాత్ర లోను, రోడ్లకు ఒకే ఒక లోన్లు, భూమికి ఒకే ఒక లోను. సో ఒక మామిడి చెట్టు వేస్తే ఆ మామిడి చెట్టు మనకి ఫలాలు ఇస్తూ ఉండాలి, కానీ దానికి పెట్టుబడికి ఎక్కువ కాకూడదు ఖర్చు. ఇప్పుడు మనం బ్యాంకుకి అందరం కడుతూ ఉన్నాం, వడ్డీలు కడుతున్నాం, కష్టార్థకంతా బూర్దిలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. ఇంకా పోంగ 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 చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. లాస్ట్కి 100కి 100 మార్కులు వచ్చిన 10,000 మంది ఉంటే 1000 పోస్టులు పడతాయి, 9,000 మంది వాపసు రాబడుతుంది. ఆ 9,000 మంది బిజినెస్లు పెట్టుకుని ఎలా కొనసాగుతారు? సో సాధ్యం కాదు. ప్రజెంట్ జరుగుతున్నటువంటి బ్యాంకీలో ప్రాసెస్ ప్రకారం కాదు. ఇప్పుడు సృష్టి శక్తి ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం అందరికీ చదువు, అదే 10,000 మందికి అదే 1000 జాబుల్ని, 1000 ఉద్యోగాల్ని 10,000 మంది చేసుకోవచ్చు. అర్ధెకరా భూమి ఇచ్చు, ఉన్నటువంటి భూమి. ఈ సంవత్సరం కొంతమంది, ఇంకో సంవత్సరం కొంతమంది, ప్రతి సంవత్సరం పడుతుంటాయి. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు నీ బాధ్యత ప్రకారం ఈ సంవత్సరం వస్తే ఈ సంవత్సరం వేయచ్చు, వచ్చే సంవత్సరం ఇంకోరు వాళ్ళ బాధ్యత ప్రకారం వేయచ్చు. సో పైన ఉన్నటువంటి గ్రహాలపైన కూడా అర్ధెకరా భూమి ఆధార్ కార్డుకి 150,000 లెక్క శాస్త్రవేత్తల అకౌంట్కి పోయేటట్లు. సో ఇది మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు. ఎందుకంటే సృష్టి శక్తి ఇచ్చినటువంటి ఆనాడు సృష్టి శక్తి ఇచ్చినటువంటి సూర్యుని వెలుగు, గాలి, వాన సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం నుంచి సమానంగా ఉన్నాయి. ఎటువంటి కొరత లేదు. మనం చేసుకున్నటువంటి ప్లాన్ల వల్లే ఈ భూమిని లొంగు చేసుకుని భూకంపాలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నాం. ఇది ఎందుకంటే బ్రహ్మం గారు ఆల్రెడీ మనం చేసుకున్నటువంటి ప్లాన్ల వల్ల, టెక్నాలజీ వల్ల మీకు ముప్పు వస్తుందని చెప్పినాడు. కాలజ్ఞానం అంటే కాలాన్ని గురించి తెలియజేసేదే కాలజ్ఞానము. జ్ఞానం అంటే జ్ఞానంతో తెలియజేసేదాన్నే కాలజ్ఞానము అంటారు. కాబట్టి కాలం జరగబోయేటువంటివన్నీ ఇలా టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీతో మీరు చేసుకుని మీరే బలి అయిపోతారని చెప్పాడే కానీ అందరూ బలి అయిపోవాలి, నేను రావాలి, నా జన్మ రావాలి అన్నటువంటిది కాదు అక్కడ చెప్పినది. సో మీరు చేసుకునేటువంటి పనుల వల్ల మీరు ప్రమాదాలు కోరి తెచ్చుకుంటారు అన్నాడు. కాబట్టి ఈరోజు మనకి బ్రహ్మం గారిని కూడా మనం ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే ద్వాదాక్షరి మంత్రం 12,000 తూర్లు కూడా జపం చేశాము, 3,000,000 దేవతల్ని వేడుకున్నాం. తర్వాత ఈ ప్లాన్ మనకు వరంగా వచ్చిందనమాట. సో ఇది కూడా ఒక కాలజ్ఞానం లాంటిది. అంటే ఇది జరగబోయేటువంటి ఆపదలన్నింటినీ అధిరోహించుకొని నిమ్మలంగా బతికేటువంటి ప్లానే అక్షయ పాత్ర ప్లాన్. కాబట్టి ఈ యొక్క అక్షయ పాత్ర ప్లాన్ ద్వారా మనం సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కోట్లకు వెళ్ళొచ్చు. పైన ఉన్నటువంటి గ్రహాలపైన కూడా అక్కడ గ్రహాలు వెల్కమ్ చెప్తే అక్కడ కూడా నివాసం పోయి ఉండొచ్చు. ఇప్పటికీ వాతావరణం సరిగా లేదు, అక్కడ ఆక్సిజన్ లేదు. కాబట్టి మనకు ఒకవేళ ఈ ప్లాన్ అమలైన తర్వాత ఇప్పుడున్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులలోనే రిజిస్ట్రేషన్ శాస్త్రవేత్తల అకౌంట్కి వెళ్ళేటట్లు 150,000 ఆధార్ కార్డుకి అర్ధెకరా. సో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఒకవేళ మనకు సృష్టి శక్తి ఈ యొక్క ప్లాన్ అంతా అమలైన తర్వాత ఆ గ్రహాల మీద మనకు వాతావరణం అనుకూలించి వర్షాలు కనుక కురిస్తే లక్ అక్కడ కూడా నివాసం ఉండొచ్చు. ఇప్పుడు భూమి లొంగు తగ్గిపోతుంది, భూకంపాలు ఉండవు, కాలువ నీళ్ళ ద్వారా పంటలు పండించుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో అందుకే మనం అక్షయ పాత్ర ప్లాన్ని స్టార్ట్ చేయమని బ్యాంక్ మేనేజర్లకు, క్యాషియర్లకు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి అందరికి పంపించాం. ఇంకా ఓట్లు అనేది ఉండవు అంటుంది. మనకి ఓట్లు అనేది పరిసమాప్తం, ఏ రాజకీయం ఉండదు. ఎందుకంటే ముస్లింలకు, ముత్తుకోళ్ళకి అందరికి టైప్ చేసి పెడతారు. ఇక్కడ భూమికి వచ్చా, ప్రజలకు వచ్చా, ఇంకా సౌకర్యాలు మనకి రోడ్లకి, నీటి కాలువకి అన్నిటికి వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక పని, అర్ధెకరా భూమి, ఏదైనా అంగడి పెట్టుకున్నా అర్ధెకరా భూమి, జాబ్ చేస్తున్నా అర్ధెకరా భూమి. 6 రోజులు డ్యూటీ, రెస్ట్ ఉంటుంది 24 రోజులు. ఆ 24 రోజుల్లో నువ్వు వేయచ్చు. కాబట్టి నీకు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు డ్యూటీ. 6 రోజులు అని చెప్పలేము జనాభాని బట్టి, 8 రోజులు రావచ్చు. 8 రోజులు నీ డ్యూటీకి ఎక్కిస్తావు. కొంతమందిని అదే టాలెంట్ గల వాళ్ళని, డ్రైవర్లు అయితే డ్రైవర్లు టాలెంట్ గల వాళ్ళని ఎక్కియడం జరుగుతుంది. నీ జాబ్కి
సో నీకు ఒక నెల పడిన తర్వాత ఈ అమౌంట్ 30 కోట్లు అనేది పడిన తర్వాత నువ్వే ఎక్కిస్తావు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా కంపెనీలలో తయారయ్యేటువంటి వస్తువుల రేట్లు కూడా పెరగవు. ఎందుకంటే ఇక్కడ బ్యాంకి నుంచి అందరికి 30 కోట్లు పడుతుంది, ప్రతి ఒక్కరికి పడుతుంటుంది. సో ఎటువంటి బస్ ఛార్జీ, కరెంటు బిల్లు కానీ పెరగదు. ఎప్పుడైతే ఈ అమౌంట్ పడడంతో ఇక నీకు ఖర్చు అనేది పెరగదనమాట. సో ఎవరు తన భూమిలో పండినటువంటి పంట మీద కూడా ధర ఆశించడు. ఎందుకంటే ఎకరాకు 360 కోట్లు, ఎంతకో బాగా. ఇప్పుడు ఈ భూమి ఏంటంటే ఇండ్ల స్థలాలకు మాత్రం అమ్మడం జరుగుతుంది. ఇండ్ల స్థలాలకు అమ్మడం జరుగుతుంది. ఇండ్ల స్థలాలకు అమ్మడం వల్ల ఎందుకంటే ఇండ్ల స్థలాలకు ఒకటేగా, సో వంశపారంపర్యంగా ఆ భూమి ఎవరు అమ్ముతారో వాళ్ళకే వంశపారంపర్యంగా ఎకరా అమ్మితే ఇండ్ల స్థలాలకి ఎకరాకు 360 కోట్లు సంవత్సరం పడుతుంటాయి వాళ్ళకి, వంశపారంపర్యంగా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి అన్నటువంటి కండిషన్ అనమాట ఇది బ్యాంకులో. ఎందుకంటే అలా పడతాయంటే ఆటోమేటిక్గా తక్కువ రేటుకి అమ్ముతాడు, మనకి తక్కువ రేటుకి అవైలబుల్లోకి వస్తుంది ఇండ్ల స్థలాలకి. వీళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతుంది, కొన్నోళ్ళ పేరుతో. బట్ బ్యాంకులో మాత్రం ఎవరు అమ్మింటారో ఇండ్ల స్థలాలకి వాళ్ళకు వంశపారంపర్యంగా 360 కోట్లు పడతానే ఉంటుంది సంవత్సరం. దీనివల్ల తక్కువ రేటుకి అమ్ముతాడు, లేకుంటే ఎక్కువ రేటు చెప్తాడు, లాస్ట్కి మనం కొనలేము, ఇండ్ల స్థలం కూడా కొనలేము. కాబట్టి ఇప్పుడే ముందు రాబోయేటువంటి సమస్యని ఇప్పుడే మనం పరిష్కారం చేసుకుంటున్నాం ఈ యొక్క ప్లాన్ ద్వారా. సో సృష్టి శక్తి ఇచ్చినటువంటి క్లూ ద్వారా. కాబట్టి సృష్టి శక్తి మనకి ఏదైనా కానీ ఇస్తే స్థిరత్వము. కాబట్టి ఈ యొక్క ప్లాన్ని అమలు చేసుకోవాలి. ఈ ప్లాన్ ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ప్లాన్ ద్వారా ఆటోమేటిక్గా కోట్లకి వెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సో ఈ కోట్లు పడితేనే ఇంకా ఖర్చు తగ్గుతుంది, ఇంకా ప్రతి ఒక్కరూ ఇల్లు కొనవచ్చు, సొంతం ఇల్లు. సో కంటైనర్ హౌస్లు కూడా కొనవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ప్రతి ఒక్కరూ ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అక్కడే జాబ్ చేసే ఎక్కడైతే డ్యూటీ చేస్తావో ఆ సమీపంలోనే భూమిని తీసుకోవచ్చు బదులు. సో మనం వాళ్ళ చేనికి పోతే మన చేనికి వాళ్ళు వస్తారు, బదులు చేసుకుని కూడా ఓడిపి అమ్మేయచ్చు అర్ధెకరా. ఇక్కడ పెద్ద సింపుల్. సో సృష్టి శక్తి మనకి ఎక్కువ భారం పెట్టలేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ట్రాక్టర్లతోనే చేద్దాము, అంతా ఇత్తనము ట్రాక్టర్ మెజర్మెంట్లతోనే. తర్వాత కోత మిషన్ వచ్చేసింది, స్పేర్ మిషన్లు వచ్చినాయి. మొత్తం నువ్వేం పోయి చేసేది లేదు, దాని ముందర ఉంటే చాలు. సో అవి ఒకటి వడపడం, అమ్మేయడం 360 కోట్లు తీసుకోవడం, అంతే. ఇది ఎంతమందికైనా భూమి మీద పుట్టినటువంటి జనాభాకి ఎట్లయితే ఆ సూర్యుని వెలుగు ఎట్లుందో ఎంతమందికైనా టైప్ చేసి పెట్టచ్చు. జనాభా తక్కువ వస్తారు కానీ అందరికీ టైప్ చేసి పెట్టచ్చు, అందరూ కోట్లకి వెళ్ళచ్చు. సో ఇంకా దీని ద్వారా రోడ్ల మీద ఎంతైనా స్పీడ్ని తగ్గించు, నిదానంగా పోవచ్చు, యాక్సిడెంట్లు ఉండవు, తర్వాత ఎటువంటి దొంగతనాలు ఉండవు, అల్లర్లు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఎక్కువ తాగేది అమ్మినా తాగి నడిపినా ఇవి కట్ అవుతాయని ఒక కండిషన్ పెట్టడంతో ఇంకా తాగేది అమ్మరు, తాగి ఎక్కువ నడపరు. ఎందుకంటే ఇక్కడ బీర్ షాపులో పనిచేసేటోళ్ళకి కూడా 360 కోట్లు, ఎన్ని బీర్లు అమ్మినా రాదు, ఎన్ని బీర్ల షాపులలో ఉద్యోగం చేసినా ఇంత అమౌంట్ రాదు. కాబట్టి ఇప్పుడు అమౌంట్ కోసమే ప్రతి ఒక్కరు ఒక గంజాయి అనేది, సోరాయి అనేది, నాటు సోరా అనేది ప్రతి ఒక్కరు డబ్బు కోసమే ఇవి చేస్తున్నారు. కాబట్టి ఈ డబ్బు బ్యాంకు నుంచి పెట్టుకొని మనకి హాని కలగజేసేటివన్నీ తొలగించుకొని హాని కలగజేయనటువంటి హాని ఏవైతే కలగజేయవో ఆ వృత్తులు పెట్టుకుని ఆ వృత్తులలోనే మనం డ్యూటీలు మాదిరి చేసుకుంటూ అర్ధెకర భూమి వేసుకుంటూ వంశపారంపర్యంగా కోట్లకి వెళ్ళచ్చు. కాబట్టి ఈ డబ్బు కోసం, అందుకే డబ్బు ఇంత పెట్టుకోమంటుంది సృష్టి శక్తి. కాబట్టి ఆటోమేటిక్గా కోట్లల్లో పడుతూ ఉంటుంది, రోజుకు ₹1 లెక్క, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ ప్లాన్ని అమలు చేయమని మనం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అన్ని నోట్ల మీద సంతకం పెట్టలేడు. ఇంకొకటి, నోట్లు అనేటివి కూడా బ్యాంకులో లేవు. ఒకవేళ నోట్లు ఉన్నప్పటికీ ప్రింట్ చేయొచ్చు, చేసినా ఇట్లా లోన్లు ఇవ్వకూడదు. ఎలా? బిజినెస్లు పెరిగిపోతాయి. అక్కడ 2 అంగళ్ళు ఉండాలా, 4 అంగళ్ళు అయిపోయా, ఏ విధంగా వాళ్ళు అసలు వడ్డీలు కడతారు? అదేం ప్రింట్ చేయొచ్చు, పెట్టుబడి లేనిది. ఎట్లా వర్షం రావాలే, వర్షం వస్తేనే ప్రింట్ చేస్తాము, వర్షం రాకుంటే ప్రింట్ చేయలేము అనేది కాదు, ఎప్పుడు ప్రింట్ చేయొచ్చు. బట్ నోట్లేం లేవు. ఒకవేళ నోట్లు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు జరిగే లోన్లుగా ప్రాసెస్ కాదు, ఒకే ఒక లోను, అక్షయ పాత్ర లోను, ఇది అమలు చేసుకోవాలి. దీని ద్వారా ఆటోమేటిక్గా సమస్యలు సాల్వ్ అవుతాయి. అదే నోట్లు సరిపోతుంటాయి,
డిజిటల్ కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్ చేసుకుంటూ కొనే చోట అమ్మే చోట విజయవంతంగా ముందుకు కొనసాగిపోవచ్చు వంశపారంపర్యంగా మనము పిల్లలు. సో అందుకే సృష్టి శక్తి ఇచ్చినటువంటి సూర్యుని వెలుగు ఎట్లయితే ఉందో అలాగ ఉంటుంది మనకి. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక ఆరోగ్యకరమైనటువంటి తిండి గింజలు కూడా పండించుకోవచ్చు. కాలుష్యం లేనిటువంటివి అన్నీ మనం పెట్టుకొని కాలుష్యం ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగించుకొని కూడా మనం ముందుకు కొనసాగిపోవచ్చు. డబ్బు కోసమే అన్నీ మనం వృత్తులు చేసేటివన్నీ డబ్బుల కోసమే. ఏవైతే ఇప్పుడు కంపెనీలలో కూడా మిషన్లు 24 గంటలు నడపకోకుండా ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ నడపకోకుండా కొన్ని గంటలు రెస్ట్ ఇవ్వచ్చు. అందువల్ల అవి పేలవు. ఇప్పుడు ఏంటంటే ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ నడిపించడం వల్ల అవి పేలై ఈటెక్కి పేలై ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఇరకాటమైనటువంటి ప్రాంతాల్లో ఇల్లు కూడా ఉండడం ద్వారా ఏదైనా కరెంటు సర్క్యులేషన్కి ఆహుతి అయినప్పుడు కాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు విశాలమైనటువంటి ప్రాంతాల్లో కట్టించుకొచ్చి ఇల్లు ఎటువంటి అగ్నికి ఆహుతి కావాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే మనం సృష్టి శక్తిని వేయడంగా ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంత నిరుద్యోగం పేరుకొని పోయింది, ఈ తరంగా అగ్నికి ఆహుతి అవుతున్నారు. ఇవన్నీ ఏంది భయంకరంగా జరుగుతూ ఉంది, ఏమిటి ఎందువల్ల జరుగుతుంది అని మనం సృష్టి శక్తిని వేడుకోంగా ముక్కోటి దేవతలాయ నమో నమః, ముక్కోటి దేవునిలాయ నమో నమః, విశ్వశక్తి స్వరూపాయ నమో నమః అనే హెడ్డింగ్ రాసి ఈ యొక్క ప్లాన్ని 2 సంవత్సరాలకి తీశాను. బ్యాంకీలలో అక్కడ క్లూ ఇచ్చింది, అది బ్యాంకీలలో తప్పు జరుగుతుంది. ఎందుకంటే ఆ నోటు వల్లే, ఆ నోటు కోసమే పరుగులు ఉరుకులు ఇంకా మిగతావన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. సో మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి వల్లే వర్షాలు కూడా చెట్లు తర్వాత మనం కొట్టేయటం ద్వారా, తర్వాత వచ్చేసి భూమిలో ఉన్నటువంటి నీరు తోడడం ద్వారా వర్షాలు సరిగా పడక ఎలా అంటే ఎలా పడుతున్నాయి. సో కాబట్టి ఈరోజు మనం కాలువ నీళ్ళు పెట్టుకోవడంతో భూగర్భ జలాలు ఉంటాయి, ఆటోమేటిక్గా సకాల వర్షాలు పడతాయి, పంటలు కూడా బాగా పండుతాయి ఈ ప్లాన్ ద్వారా. అందుకే మనకు సృష్టి శక్తి ఇది క్లియర్గా తెలియజేస్తుంది. విశ్వశక్తి ఇచ్చినటువంటి ప్లాన్ అనమాట. ఎందుకంటే ఆనాడు సృష్టించినటువంటి సూర్యుడు, గ్రహాలు ఈనాటి వరకు క్రమం తప్పకోకుండా పరిభ్రమిస్తూ ఉంటే మనం ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం. అవి ఏమాత్రం గడియ తప్పితే మనం పైసలు. కాబట్టి అందుకే ఇది ప్లాన్ కూడా కోట్లాది కోట్లకి వెళుతూ నిదానాన్ని చేస్తుంది. నిదానం ఎక్కువ, స్పీడ్ తక్కువ, నిదానం ఎక్కువ, ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. సో శ్రమ తక్కువ, స్వేచ్ఛ ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ, అనారోగ్యాలు తక్కువ. అందువల్ల దీనివల్ల కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి ప్లాన్. కాబట్టి ఈ ప్లాన్ని అమలు చేసుకోమని మనకు సృష్టి శక్తి మనకు వరంగా నొసంగినటువంటి ప్లానే అక్షయ పాత్ర ప్లాన్. సో అక్షయ పాత్ర ప్లాన్ అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు. లోన్ అకౌంట్కి ఇంకా 100 కోట్లని కూడా టైప్ చేసి పెట్టి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్కి పంపించి 1200 క్లిక్ చేసి పెడితే 1200 కోట్లు కూడా పడుతుంది. ఎటువంటి బస్ ఛార్జీ, కరెంటు బిల్లు కానీ పెరగదు. ఇంకా నిదానం చేసుకోవచ్చు. సో అందుకే దీనికి పేరు అక్షయ పాత్ర ప్లాన్. ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు నోట్ల విషయంలో. కాబట్టి అందుకే అక్షయ పాత్ర ప్లాన్ అయినబోతున్నటువంటి ఆల్ ఆఫ్ పర్సన్స్కి గుడ్ బై. మన యొక్క అక్షయ పాత్ర ప్లాన్ ఎప్పుడో అమలు కావాలి. ఇప్పటికి 3 సంవత్సరాలు అయ్యేది పోరాడబట్టి నేను 3 సంవత్సరాలైనా కూడా ఈయన అమలు చేయలేదు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు, క్యాషియర్లు శ్రద్ధగా ఈయన అప్డేట్ చేసి పెట్టి అందరికి టైప్ చేసి పెట్టడమే వాళ్ళ యొక్క కర్తవ్యం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి లోన్లు అన్నీ కూడా బ్యాంకులలో ఏమో నిల్వ లేదు. బట్ లోన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, టైప్ చేస్తారు, కరెన్సీ నోట్లు ఉంటే కరెన్సీ నోట్లు ఇస్తారు, లేకుంటే డిజిటల్ నంబర్లనే పంపిస్తున్నారు. నోట్లు కూడా మనవే ఆర్టీసీ కానీ, రైల్వే టికెట్ కానీ, స్వామి ఉండిలలో డబ్బులు వేసేస్తాను. అవి బడ్జెట్ అకౌంట్లకు జమ అయ్యి ఆ క్యాష్ మళ్ళీ ఒక సెంటర్కి వస్తుంది, బ్యాంకులోకి వస్తున్నాయి. ఆ నోట్లనే మనకి లోన్గా ఇస్తున్నాడు. నోట్లు అనేటివి మాత్రం లేవు. అంతా డిజిటల్ కరెన్సీ రూపంలో రన్ అవుతూ ఉంది, నోట్లు లేవు. కాబట్టి నోట్లు లేకున్నప్పటికీ ఇప్పుడు డిజిటల్ కరెన్సీ రూపంలో రన్ అవుతుంది. ఖర్చు ఇప్పుడు జరిగేదంతా. కానీ ఇప్పుడు సృష్టి శక్తి ఇచ్చినటువంటి ఈ ప్లాను డిజిటల్ కరెన్సీ రూపంలోనే ట్రాన్సాక్షన్ చేసుకుంటూ కోట్లకి వెళ్తాం. ఇప్పుడు బ్యాంకు లావాదేవీల ప్రకారం బ్యాంకు లావాదేవీలు ఇంకా జరుపుతున్నప్పుడు వీళ్ళకు కూడా బ్యాంకు వాళ్ళకు కూడా టైప్ చేసి పెట్టుకోవచ్చు, వాళ్ళకు కూడా టైప్ చేసి పెడతారు. వాళ్ళకు కూడా టైప్ చేసి పెట్టుకోవాల్సిందే ఉద్యోగస్తులు. కానీ ఇక వాళ్ళకి జీతం ఇప్పుడు ఈ బ్యాంకు లావాదేవీలు ఏవి ఉండవు కాబట్టి, పర్సెంటేజీలు ఉండదు కాబట్టి, ఈ 360 కోట్లు ఇంటూ 1/100% కట్ చేస్తే 3 కోట్ల చిల్లర కట్ అవుతుంది. ఆ 3 కోట్ల చిల్లర వాళ్ళకి పని చేసినందుకు
మన వడ్డీ మీద 360